ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవం కలిగిన సత్యదేవుడమైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి మీ పాదముల చెంతకు వస్తున్నాం. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపరి. నేను నమ్ముకొని ఉన్న మా ప్రియమైన దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి నామను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. గత వారం అంతా కాపాడి జీవిత ఆయుష్కాలం పొడిగించి మరొక ప్రభుత్వం మా కొరకిచ్చి మందిర ఆవరణలో చేరి మీ పాదముల చెంతకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు అన్నాం. తీసుకొచ్చిన బిడ్డలను బట్టి మీకు స్థితి చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైతే రాలేరు వారిని బట్టి కూడా మీకు వందనాలు. ఉన్నత ఉద్దేశాన్ని సంపూర్తి నెరవేర్చుకుంటావు. ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నించాం ప్రభా. అన్యాయస్తుడు కాదు, పొరపాటు చేసే దేవుడు కాదు, సమస్యను చక్కగా చేసే దేవుడు, మా మేలు కొరకు చేసే దేవుడు. అందుకే మీరు స్తుతిస్తూ ఉన్నాం. ఆరాధన కొరకై చదువుకుని లేఖన భావంలో మాతో మాట్లాడండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృపనండి. నిష్ప్రయోజకుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మీ శిలువ చాటును మరుగుపరిచి కాలు చేసి మీ ఆత్మతో నింపి మీరు వాడుకోనండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. నెహెమ్యా 9వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుకున్నాం. అప్పుడు లేవీయులైన యెషూవ, కద్మియేలు, బాని, షెబ్నెయ, షెరెబ్య, హోదియా, షెబన్య, పెతహాయ అనువారు నిలబడి నిరంతరం మీకు దేవుడయ్యున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగున స్తోత్రం చేసిరి. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. నీవే అద్వితీయుడవైన యెహోవా. నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉన్నది అంతటిని సముద్రములను వాటిలో ఉన్నది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. ఆయనటి వాడు మన దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా. ఎవరు? అద్వితీయుడైన యెహోవా. నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండున్నది అంతటిని సముద్రములను వాటిలో ఉండున్నది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతా నీకే నమస్కారము చేయుచున్నది. నీకే నమస్కారం చేయుచున్నది. సామెతలు 22వ అధ్యాయం 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారము కంటే దయను కోరదగినవి. దయను కోరదగినవి. కీర్తనలు 139 13 నుంచి 16 వరకు నేను చదువుతున్నాను, చూడండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తేవి. నా తల్లి గర్భమందు నిన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగచేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుతున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు
భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. నియమింపడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. ఏమైనాయి? నా లిఖితములు ఆయను అంటే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఆయన మన కదలికలన్నిటిని కూడా రాయిచున్నవాడు, అనంత జ్ఞాని అయినటువంటి వాడు. ఇర్మియా 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. జనములు ఆయన కోపమును సహింపలేవు. జనములు ఆయన కోపములు సహింపలేవు. 12వ వచనం. నెహెమ్యా 10, 12, 13వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన తన బలము చేత భూమిని సృజించెను, తన జ్ఞానము చేత ప్రపంచము స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండములో పుట్టును. భూమంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షము కలుగునట్లు ఆయన మెరుపు పుట్టించును. తన ధనాగారములో నుండి గాలిని రావించును. తెలియలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుతున్నాడు. అతడు పోతపోసిన మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు. కనుక ఆయన ఎలాంటి వాడు? 12, 13లో చూస్తాం. ఆయన తన బలము చేత భూమిని సృజించను. నెహెమ్యా 9వ అధ్యాయంలో చూసినప్పుడు ఏంది? భూమియు అందులో ఉన్న సమస్తమును, సముద్రము అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవుడు. అంటే సర్వ సృష్టికి ముందుగా ఉన్న దేవుడు, సర్వ సృష్టికి ముందుగా ఉన్నటువంటి దేవుడు. ఆ ప్రభు కంటే ముందు ఇంకా ఎవరు కూడా లేరు. ఆయనే మొదటివాడు, కడపటివాడు, జీవించుతున్నవాడు. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అంటాడు. ఆయన చిరంజీవి, సజీవుడు. కనుక అలాంటి ప్రభువును మనం స్తుతించాలి. సజీవుడైన దేవుని స్తుతించాలి, పరిశుద్ధుడైన దేవుని స్తుతించాలి, సర్వలోకాన్ని సృష్టించిన దేవుని మనం స్తుతించాలి. కనుక ఏమంటాడు? ఆయన తన బలము చేత భూమిని సృజించను, జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆకాశమును ఏం చేసినాడు? వాక్కు చేత ఆకాశములు కలుగ్గాక అంటే ఆకాశములే అయినవి. కనుక అలాంటి దేవుని మనం భూమి అంతా భాగంలో నుండి ఆయన ఆవి ఎక్క చేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారంలో నుండి గాలిని రావించును. అలాంటి దేవుని మనం ఎల్లప్పుడూ స్తుతించినా మన నోరు చాలదు. అందుకే ఆ ప్రభు అంటాడు, ఇక్కడ చూడండి, యెషయా 1వ అధ్యాయము 9వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె నొందుము, గొమొర్రాతో సమానముగా ఉండుము. సొదొమ వలె, గొమొర్రా వలె ఉంటాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17, 18. అయితే ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలికి
న్యాయం తీర్చి ఆ, పరదేశీయులకు దయచేసి ఆ. అన్నవస్త్రములను అనుగ్రహించువాడు. ఆ, మీరు ఐగుప్తు దేశంలో చాలు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటారు కనుక పరదేశిని జాలి తలచుడి. కనుక నీ దేవుని యెహోవాకు భయపడి ఆయన సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామను ప్రమాణం చేయవలెను. ఇక్కడ చూడండి, ప్రభు ఎలాంటివాడు? నీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరలోకపు దేవుడు, పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు. ఎవరైనా మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయనే తల్లిదండ్రులు లేనివాడికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశి యందు దయించి అన్నవస్త్రములు అనుగ్రహించును. ఏం చేస్తాడు? పరదేశికి అన్నవస్త్రములను దయచేయువాడు. కనుక ఆ మహాదేవుని మనం ఏం చేయాలా? స్తుతించాలా, ఆరాధించాలి. కనుక మహాదేవుడు అంటే చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 45వ వచనం. చేతి సహాయము లేక అమ్మా, చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారము పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలిసి చేసి ఉన్నాడు. సకల నిశ్చయము కల నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. చూసావు ఎలాంటి దేవుడు? మన దేవుడు మహాదేవుడు. మహాదేవుని, సర్వలోక సృష్టికర్తన దేవుని, సర్వమును ఆయన మూలము కలిగినది కనుక ఆయనను స్తుతించి ఆరాధించి గణపరచాలి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17 ఏలైనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువులై ఉన్నాడు. ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖము లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకున్న వాడు. చాలు. కనుక అలాంటి దేవుని మనం స్తుతించాలి. దానియేలు 2వ అధ్యాయము 45 నుంచి 47 వరకు చదువుకున్నాం. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడి, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా చూస్తే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు కల నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చాలు. ఎలాంటి దేవుడు? ఆ మహాదేవుడు ఎలాంటి వాడు చెప్పండి? ఎంత గొప్ప దేవుడు! అలాంటి దేవుని నిరంతరం స్తుతించిన మనోరు చాలదు. ప్రభు దినమందు ప్రజలు ఆత్మీయ స్థితి ఎరగనటువంటి వారు రక్షింపబడినామని చెప్పుకొని కూడా దేవుని మందిరానికి రావడం మానేసినారంటే వాళ్ళ ఆత్మీయత ఎలాగుందో చూడండి. వారి ఆత్మీయత ఎంత దిగజారిపోయింది. అంతము ప్రభుతో గడపకపోతే మనం నిరంతరము శిక్షకను లోకంలో కొనసాగించాల్సిందే. కనుక జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే అంటాడు. కనుక
దేవుని భయం లేనటువంటి వారు ప్రభు దినమందు మందిరాల్లో గడపకుండా ఇటువంటి తిరగడము ఎంత వాళ్ళు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ లోబడకపోతే ఏం చేస్తాం? వారి నష్టపోతారు, మనం కాదు. కనుక మన జీవితంలో ప్రభు ఆ మహాదేవుని, సర్వలోక సృష్టికర్తను, భూమి అందులో ఉన్న సమస్తమును, సముద్రము అందులో ఉన్న సమస్తమును సృష్టించిన దేవుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి, ఆరాధించాలి. చూడండి, దానియేలు 3వ అధ్యాయం 26 వచ్చిన చదవండి. అంతటా 26 అంతటా నెబుకద్నెజరు వేడిమి వల్ల మండుచున్న ఆ గుండపు వాగుల దగ్గరకు వచ్చి శద్రకు, మేషకు, అబేద్నెగో వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, ఎవరిలో మహోన్నతులకు దేవునికి సేవకులారా బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలవగా శద్రకు, మేషకు, అబేద్నెగో ఆ అగ్నిలోకి బయటకు వచ్చింది. చూశారా? ఎలాంటి వాడు? అన్యుడు, విగ్రహారాధికుడు. అవునంటరా? విగ్రహ ప్రతిష్ట చేయడానికి ఎంత పెద్ద విగ్రహాన్ని చేసినాడు. అలాంటి వాడు ఇక్కడేమంటున్నాడు? మహోన్నతులకు దేవుని సేవకులారా అంటే ఏంటి? ఆయన చేసినది వట్టిదే అని, మానవుడు చేసిందని, ఊహించి చేసిందని దాని అర్థం. కనుక అలాంటి దేవుని మనము ఎంత స్తుతించిన మన నోరు చాలనే చాలదు. జీవితకాలం అంతా స్తుతిన మన నోరు చాలదు. ఒక సంగతి ఏంటంటే, పాపులముగా ఉండగానే ప్రేమించాడు, పాపులను రక్షించడానికి పాప శిక్ష భరించాడు. ఏ పాపము లేని, ఏ దోషము లేనటువంటి ఆ ప్రియ ప్రభు పంచగాయములు పొంది రక్తమంతా కార్చి మరణించి భూస్థాపన చేసి తిరిగి లేచాడు. నమ్మిన వారికి గొప్ప రక్షణ ఇచ్చాడు. కనుక అది అసాధ్యమైన కార్యం సాధ్యం చేశాడు. అందుకే నోరారాన్ని స్తుతించే మన నోరు చాలునే, జీవితకాలం అంతా స్తుతించే మన నోరు చాలు. కనుక దీని ఆధారం చేసుకొని కొద్దిసేపు ఆరాధనకి వెళ్తాం.